రామ్టాక్కి తిరిగి స్వాగతం. పిఎం శ్రీ స్కూల్స్, ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఇది దీని పిఎం శ్రీ స్కూల్స్ అంటే ఏం లేదండి. పబ్లిక్ స్కూల్స్ అధ్వానంగా ఉంటున్నాయి. అందరం మనం చెప్తుందే కదా, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు అందరూ. పబ్లిక్ స్కూల్స్ బాగుపడాలి. ఇది ఎవరం కోరుకుంటున్నాం? ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. కోరుకుంటే సరిపోదు కదా, దానికి తగ్గ కార్యాచరణ ఉండాలి. అది కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. 2022లో పిఎం శ్రీ స్కూల్స్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. ఏంటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇదేదో కొంతమంది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజకీయ ఉద్దేశాలు ఏం లేవు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎంతోమంది మేధావులతోటి వేసినటువంటి, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గైడ్ లైన్స్లో ఈ పబ్లిక్ స్కూల్స్ని తయారు చేయాలి అనేది. దీనికి 2 భాగాలండి. ఒకటి అధునాతన పద్ధతుల్లో బోధన, రెండోది కనీస వసతుల్లో మెరుగుపరచాలి. ఈ 2 సైమల్టేనియస్గా జరిగినప్పుడే ప్రభుత్వ స్కూల్స్ బాగుపడతాయి. సింపుల్ పాయింట్ ఇది. దీనికోసం ఏంటి దీంట్లో మీకు అంటే ఏంటి, బోధనా పద్ధతుల్లో కొత్త ఒరవడి తీసుకురావాలా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్టడీ చేసి వీళ్ళు తీసుకొచ్చినటువంటిది స్కిల్ బేస్డ్ లెర్నింగ్. చిన్నప్పటి నుంచే స్కిల్ బేస్డ్ లెర్నింగ్ డెవలప్ చేయాలా. తర్వాత సాంకేతికతని అప్పటి నుంచే ఇంటిగ్రేట్ చేయాలి. ఆ తర్వాత సిలబస్ వరకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎంఓయు రీచ్ అవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా స్వేచ్ఛ ఉంటుంది దీంట్లో. ఇది ప్రధానంగా దీంట్లో. సరే, కనీస వసతులు అంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ప్రైవేట్ స్కూల్లో ఎందుకు ఉండాలి, పబ్లిక్ స్కూల్లో ఎందుకు అటువంటి వసతులు ఉండకూడదు? దీంట్లో వచ్చినయే స్మార్ట్ క్లాస్ కాన్సెప్ట్. పిఎం స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ తీసుకురావాలి. ల్యాబ్స్ ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్స్ రావాలి. అట్లానే క్రీడా మైదానాలు, క్రీడా సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కలిగించాలి. ఈ ప్రధాన ఉద్దేశంతోనే ఈ పిఎం శ్రీ స్కూల్ అనేటువంటి తీసుకొచ్చారండి. 27,000 కోట్లతోటి ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 27,000 కోట్లు, ఇంకా పైనే ఉంది పైచీలకు. అందులో 18,000 కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. 18,000 కేవలం కేంద్రం ఇస్తుంది, మిగతాది రాష్ట్రాలు పెట్టుకుంటుంది 9,000. ఇదండి దీని స్థూలంగా దీనికి సంబంధించింది. ఇది మొదటి దఫాగా ఈ 5 సంవత్సరాల్లో 14,500 స్కూళ్లలో అమలు చేయాలని చెప్పి అనుకున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి 13,000 చిల్లర స్కూల్స్లో అమలుకి కార్యాచరణ సిద్ధమైంది. ఇది 27-28కి అయిపోతుంది ఈ స్కీమ్. ఏంటి దీంట్లో మరి ఇప్పటికీ 33 రాష్ట్రాలు చేరినాయండి. 33 రాష్ట్రాలు యూటీలు కలిసి చేరినాయి. కొత్తగా ఇప్పుడు కేరళ అక్టోబర్ 23వ తేదీ ఎంఓయు సంతకం చేసింది. వివాదం అంతా దాంతో వచ్చింది ప్రధానంగా. మిగిలిపోయిన రాష్ట్రాలు కేవలం 2 పశ్చిమ బెంగాల్, తమిళనాడు. ఈ 2 మిగిలినాయి. ఇంకా అన్ని మొత్తం దేశం మొత్తం కూడా దీని అమల్లోకి వస్తూ ఉంది. టాప్ 5 రాష్ట్రాలు చూసుకునేటట్టయితే ఉత్తరప్రదేశ్ దాదాపుగా, అంటే కేంద్రం ఇచ్చే నిధుల్ని వాడుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జలజీవన్ మిషన్ లాగానే డబ్బులు వాడుకోకపోతే ఇప్పుడు నువ్వు సొంతగా ఇటువంటి చేయలేవు. కేంద్రం నేను సహాయం ఇస్తాను, హ్యాండ్ హోల్డింగ్ ఇస్తామంటే మీరు కొంత వేసుకొని కేంద్రం ఇచ్చే డబ్బులను తీసుకోండి అంటే తీసుకోవట్లేదు రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉంది 1888. విశేషం ఏంటంటే మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో అగ్రభాగంగా ఉంది. 982 స్కూల్స్ ఈ పిఎం శ్రీ స్కూల్స్లో ఎన్రోల్ అయింది. ఆ తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చిన్న రాష్ట్రం అయిన మధ్యప్రదేశ్ 944, బీహార్ 904. ఈ టాప్ 5 రాష్ట్రాలు ఇవేనండి. ఇది దీంట్లో ఇక అయితే ఇప్పుడు మరి దీని మీద ఎందుకు వ్యతిరేకత అండి? నేను చెప్పిన దాంట్లో వ్యతిరేకత ఉండాల్సిన అవసరం ఏముంది? ఆధారాలు లేని ఆరోపణలండి.
అనుమానాలతోటి ప్రజల్ని రెచ్చగొట్టడం. పశ్చిమ బెంగాల్ అంటే కొత్త విషయం ఏం కాదంటే, పశ్చిమ బెంగాల్ తమిళనాడు గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అన్నింటిని వ్యతిరేకిస్తారు వాళ్ళు. పశ్చిమ బెంగాలు ఆయుష్మాన్ భారత్ ఒప్పుకోలేదు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు రాకుండా చేసింది. అంటే మోడీ ఏ పథకం తీసుకొచ్చినా వ్యతిరేకించడమే పశ్చిమ బెంగాల్, మమతా బెనర్జీ. మరి ఆవిడ యాటిట్యూడే. మరి తమిళనాడు కూడా అంతే. ఆల్మోస్ట్ డిఎంకే కూడా ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడటం. ఎక్కడ చెప్పారండి వాళ్ళు? ఆర్ఎస్ఎస్ సిలబస్ ఆర్ఎస్ఎస్ సిలబస్ ఆర్ఎస్ఎస్ తయారు చేస్తుందా? అయినా మీరు ఇంకోటి అంటున్నారు కదా, ఎంఓయు. మరి రాష్ట్రాలకు కూడా స్వేచ్ఛ ఉంది అంటున్నారు కదా సిలబస్లో. ఇద్దరు కలిసే నిర్ణయిస్తారంటున్నారు కదా. కాబట్టి మీరు ఎలా అది కేవలం కేంద్రమే చేస్తుందని ఎక్కడ నుంచి చెప్తున్నారు? మీరు ఆధారం ఉండాలి కదా దానికి. ఇంతవరకు ఎక్కడ మీరు నిరూపించలేకపోయారు. సరే, ఇప్పుడు కేరళలో ఏం జరుగుతుందో చూద్దామండి. అసలు ఎందుకు కేరళలో ఇదంతా? ఈ రాజకీయమా నిజమా అనేది చూసుకుంటే ఏమైపోయిందంటే, నిన్నటి దాకా కేరళలో బీజేపీ తప్పితే అన్ని పార్టీలు వ్యతిరేకించినాయి పిఎం శ్రీ స్కూల్ని. ఇప్పుడు యూటర్న్ తీసుకొని కేరళ ప్రభుత్వం సంతకం పెట్టింది. అది అసలు సమస్య పిఎం శ్రీ స్కూల్లో లేదు. సమస్య ఇన్నాళ్ళ నుంచి సిపిఎం ఏదైతే ప్రచారం చేసిందో అదే సిపిఎం ఇవాళ పిఎం స్కూల్స్కి ఎంఓయు సంతకం పెట్టడంతో ఇది రాజకీయ ఆయుధంగా మిగతా పక్షాలు వాడుకుంటున్నాయి. కాంగ్రెస్ చూద్దామండి. కాంగ్రెస్ అసలు ఇంత రెండు నాల్కల ధోరణి పార్టీని ఎక్కడ చూడమండి. వాళ్ళకి 3 రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. స్లైడ్ ఇచ్చాను చూసుకోండి. 3 అమలు చేశారా లేదా? అమలు చేశారు. తెలంగాణ అన్నిటికన్నా ముందు ఉంది. 832 స్కూల్స్ ఉన్నాయి పిఎం శ్రీ స్కూల్లో. కర్ణాటక 655 ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ 227 ఉన్నాయి. ఎందుకు మరి కేరళ ఎట్లా అపోజ్ చేస్తారండి? అంటే అక్కడేమో ముద్దు, ఇక్కడేమో వద్దు. ఎలా కుదురుతుంది? అంటే అక్కడ అధికారంలో ఉన్నప్పుడేమో కావాలి ఆ నిధులు, కేంద్రం ఇచ్చే నిధులు తీసుకొని పిఎం శ్రీ స్కూల్స్ పెద్ద అభ్యంతరం లేదు. కానీ కేరళకు వచ్చేటప్పటికి ప్రతిపక్షంలో ఉన్నాం కదా, అందుకని ఏదో జరిగిపోతుంది, ఆర్ఎస్ఎస్ దీన్నంతా చేస్తుందని చెప్పి ప్రచారం మొదలుపెట్టింది కాంగ్రెస్. మరి మీ రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేశారు చెప్పాలి కదా ఆన్సర్. సిపిఐ ఏదో వాళ్ళకి ఒక వెపన్ కావాలి, అది ఆయుధం దొరికింది, సిపిఎం కన్నా మేము భిన్నం అని చెప్పడానికి ఏదో పెద్ద మేము ఛాంపియన్స్, అభ్యుదయ పార్టీ సిపిఎం రాజీ పడిపోయిందని దీన్ని రాజకీయ అస్త్రంగా సిపిఐ వాడుకుంటుంది. వాడుకోవటంలో కొంత కారణం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే ధోరణిలో ఉన్నవాళ్ళు. వీళ్ళకి చెప్పకుండా, సిపిఐకి చెప్పకుండా సిపిఎం ఎంఓయు సంతకం పెట్టింది. అంటే చెప్తూ ఒప్పుకోరని తెలుసు. వాళ్ళు డబ్బులు కావాలి. దీనివల్ల 1500 కోట్లు వస్తున్నాయి రాష్ట్రానికి. వాళ్ళ స్కూల్స్ బాగుపడతాయి. సమగ్ర శిక్ష అభియాను ఎంతోమంది టీచర్స్కి ఉపయోగపడబోతుంది. సో అవన్నీ ఆలోచించుకొని సిపిఎం దీన్ని ఒక నిర్ణయం తీసుకుంది. సిపిఎం చెప్పేది ఏంది? సిలబస్లో మాకు స్వతంత్రత ఉంది, స్వేచ్ఛ ఉంది అని చెప్తుంది. స్వేచ్ఛ ఉంటే ఇంతకుముందు ఎందుకు వ్యతిరేకించారండి? అంటే అది రాజకీయం అనే కదా. సిపిఎం ఇవాళ అన్ని విధాలా భ్రష్టు పట్టిపోతుంది. కొన్నాళ్ళు ముస్లిమ్స్ని అప్పీల్ చేయాలని చూస్తుంటుంది. హిజాబ్ విషయంలో హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఆ స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలని చెప్పి అక్కడ ముస్లిం అప్పీజ్మెంట్ కావాలంటుంది. హిందువుల దగ్గరకు వచ్చి స్వామి అయ్యప్ప సంగమం ఒక సమావేశమే జరిపింది. అయినా ఎవరు నమ్మట్లా ఇవాళ సిపిఎంని అక్కడ. అటు ముస్లింలు సమస్త కేరళ, సున్నీలకి కేరళలో అత్యంత వాళ్ళందరికీ ఒక సంఘం ఉంది, సమస్త కేరళ అని. అది నిన్న ఎడిటోరియలే రాసింది సిపిఎంని విమర్శిస్తా సంతకం పెట్టినందుకు ఎంఓయు. అంటే అది స్వయంకృతాపరాధం. నువ్వు మొదట్లో వ్యతిరేకించి ఇంత విష ప్రచారం చేసి పిఎం స్కూల్స్కు వ్యతిరేకంగా ఇవాళ సంతకం పెట్టేటప్పటికి ప్రతి వాళ్ళకి అనుమాన బీజాలు వస్తున్నాయి. పిఎం శ్రీ స్కూల్ తప్పు కాదు, అది నీ ధోరణి, నీ రాజకీయ ప్రచారాస్త్రంగా ఇన్నాళ్ళ నుంచి వాడుకున్న ధోరణి తప్పది. ఇవాళ ఏం కాదండి, ఖచ్చితంగా కనీసం ఈ 14,500 5 సంవత్సరాలు స్కూల్స్ బాగుపడతాయి, ప్రభుత్వ స్కూల్స్ బాగుపడతాయి. మిగిలిందల్లా కేరళ, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ 2026 ఎన్నికలకు ఈసారి మమతా బెనర్జీ రాదు, స్టాలిన్ రాడు. అక్కడ కూడా అమలవుతుంది. దేశవ్యాప్తంగా పిఎం శ్రీ స్కూలు ఈ 5 సంవత్సరాలే కాదు, దీని తర్వాత మరో 5 సంవత్సరాలు కూడా పొడిగిస్తుంది మోడీ ప్రభుత్వం. అది మాత్రం ఖాయం.
ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.